రేషన్ బియ్యంలో కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. తూనికల విషయంలో కూడా కఠినంగా ఉంటామని చెప్పారు. వరంగల్ దేశాయిపేట 12వ డివిజన్లో పర్యటించిన సురేఖ సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారికి బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామన్నారు. సన్న బియ్యం సాగులో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నామని చెప్పారు కొండా సురేఖ. మరి అప్పుడు మిల్లర్లు ప్లస్ ప్రభుత్వము కుమ్ముక్కై ఈ దొడ్డు బియ్యాన్నే మిల్లర్లకు పంపించి పాలిషింగ్ చేపించి వాటిని సన్న బియ్యం అనే పేరుట హాస్టళ్లకు పంపించేవాళ్ళు. కానీ ఈసారి మొత్తంగా సన్న బియ్యం దిగుబడి ఎక్కువ రావడం వలన మనం ఇతర దేశాలకు కూడా ఈరోజు మరి ఎక్స్పోర్ట్ చేసినటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. దాంతో పాటుగా ప్రతి నిరుపేద ఇంటికి కూడా మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము దాన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎవరైతే మరి ఏ నియోజకవర్గాల్లో పంచామో వాళ్ళము ఏదన్నా ఒక దళిత వాడల్లోకి వెళ్ళి దళితుల ఇంట్లో మరి ఆ సన్నబియ్యంతో భోజనం చేయాలి. అధికారులు ప్రజాప్రతినిధులని వారు ఆదేశించిన మేరకు ఈరోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్లు, అధికారులు అందరం కూడా ఇక్కడికి వచ్చి పూర్ణాని అతని ఇంట్లో ఈరోజు భోజనం చేయడం జరిగింది. వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ మంచి ప్రేమతోటి వంట చేసి పెట్టింది. చాలా రుచిగా, ఎప్పుడైతే పూర్వకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద ఏ విధంగా వండితే రుచి ఉంటుందో ఆ అన్నము వాళ్ళు పెట్టిన కూరలు తింటే అంత రుచిగా ఉన్నాయి. తినాల్సిన దానికంటే ఎక్కువ ఈరోజు నేను నిజంగా తిన్నాను. అంత హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎంతో ప్రేమతో, అంటే దానికి ప్రేమ రంగరించి మరి వాళ్ళు వడ్డించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు మేము అదే బియ్యం తినాల్సి వస్తుంది, ఈ విధంగా సన్న బియ్యం మా ఇంట్లోకి వస్తుంది అని అనుకోలేదు అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ మాత్రం నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, రేషన్ డీలర్లు అనేవాళ్ళు దయచేసి మీరు మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ లాభాల కోసమో లేకపోతే ఇతరులు ఎవరైనా ప్రోత్సహిస్తేనో దీన్ని మరి డైవర్ట్ చేసి దాంట్లో వేరే బియ్యం కలపడం, అటువంటి కల్తీ ఏమన్నా చేసినట్టయితే ప్రభుత్వం క్షమించేది లేదు. తప్పకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు వాళ్ళు ఎప్పుడు కూడా ర్యాండమ్ చెకప్కి వస్తూనే ఉంటారు. ఎక్కడైనా మీరు ఎందులోనైనా కల్తీ చేసినట్టయితే తప్పకుండా పీడీ యాక్ట్ పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద మిమ్మల్ని లోపలికి పంపించడం జరుగుతుంది.